పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెరకపల్లి రవి గారు సిద్ధంగా. రవి గారు నమస్తే సార్. నమస్తే సార్. వైసీపీ డబుల్ గేమ్, స్థానిక ఎన్నికలపై కేసులు, జగన్ పక్కా వ్యూహంతో వెళుతున్నారు. ఒక పక్క పాదయాత్ర అంటున్నారు, మరో పక్క సర్వ కంప్లీట్ అయినంత వరకు కూడా మున్సిపల్ ఎన్నికలు పెట్టొద్దు అంటారు, స్థానిక ఎన్నికలు. అసలు ఈ ప్లాన్ ఏంటి ఉంటుంది అంటే వాస్తవం స్థానిక ఎన్నికల్లో గెలవాలి, గెలుస్తాము, ఎన్నికలు సక్రమంగా జరిగితే మనమే గెలుస్తామని ఆయనే ప్రకటించారు. రెండవది ఎక్కడన్నా కాస్త మీరు కాంప్రమైజ్ అయితే క్యాండిడేట్ను పెట్టకపోతే మీ మీద అసలు మీకు టికెట్ రాదని చాలా తీవ్రమైన హెచ్చరిక కూడా చేశారు. మూడోది బీసీ రిజర్వేషన్లు ఇవి సరిగా లేవు, ఇవి రాజ్యాంగబద్ధంగా నిలబడదు, కోర్టులో ఎవరైనా సవాల్ చేయొచ్చు, మళ్ళీ వాళ్ళే సవాల్ చేస్తారన్నారు. ఇన్ని అయిన తర్వాత మొత్తం ఆయన పూసల్లో దారంలాగా అసలు ఎన్నికలు జరుగుతాయా లేదనే ఎన్నికలు జరుగుతాయి సందేహమని ఆయనే చెప్తున్నారు. మరి సందేహంగా ఉంటే నిజంగా అంత సమరశంఖాలు పూరించాల్సిన అవసరం ఏమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజాగా తెలుస్తుంది ఏంటి, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే హైకోర్టులో స్థానిక ఎన్నికలు ఆపాలి అని చెప్పి కేసు వేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ అధినేతగా దిశానిర్దేశం అదంతా చేస్తున్నప్పుడు మనమే ఎన్నికలు ఆపబోతున్నాము, కోర్టుకు వెళ్తున్నామని ఆయన చెప్పుండాలి కదా. వాస్తవానికి సవాల్ చేస్తున్నాము, మనం జరగనివ్వము, ఇది చాలా పొరపాటు, దీన్ని మేము కోర్టులో ఆపుతామని, అక్కడేమో ఎన్నికలు వాటికి సిద్ధము అని వేడి పెంచుకుంటూ, ఇంకోటి ఇది వాళ్ళ లేల అప్పిరెడ్డి, ఆయనకు చాలా సన్నిహితుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆయన ఈ కేసు వేశారు. ఈ కేసులో వాళ్ళు ఏమంటారు అంటే, సర్వ ప్రక్రియ జరుగుతుంది కదా, ప్రకారం ఓటర్ జాబితాల ప్రక్షాళన జరుగుతూ ఉంది, ఆ ప్రక్షాళన పూర్తయి అది బయటికి రాకుండా పాత జాబితాతో మీరు ఎన్నికలు జరిపితే ఎట్లా అనే అభ్యంతరం. నిజంగా చెప్పాలంటే స్థానిక ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు ఈ రకరకాల దశల్లో జరుగుతాయి. వీటి అన్నిటికీ ప్రతిసారి తూచా తప్పకుండా ఒకటే ఉండాలని అక్కడ లేదు. ఇప్పుడు ఏమంటారు, భారత కేంద్ర ఎన్నికల సంఘం తలపెట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పూర్తి కాకముందే ఎన్నికల కమిషన్ 1/1/2026 అర్హత తేదీగా తీసుకోవడం చాలా పొరపాటు అని వీళ్ళు అంటున్నారు. మరి చాలా రోజులుగా జరుగుతుంది కదా, మీరు కాదంటే అసలు ఆ చర్చ వచ్చినప్పుడే చేసి ఉండాల్సింది కదా, మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఇది అయిన తర్వాత ప్రక్రియ ముగిసి తుది ఓటర్ల జాబితా ప్రచురించిన తర్వాత మాత్రమే ఓటర్ల జాబితా తయారు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలని, ఆ విధంగా చూస్తే 1/7/2026 అర్హత తేదీగా తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి రాష్ట్రంలో ఇప్పటికే 15 లక్షల మంది మరణించిన వాళ్ళు, 7 లక్షల మంది నకిలీ ఓట్లు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ తేలాలి. 3/10/2026 అంటే అక్టోబర్ 3న వాళ్ళ జాబితా వస్తుంది. కాబట్టి ఆ తర్వాత ప్రకటించాలని. నిజంగా ఇది ఇలా అయితే స్థానిక ఎన్నికలు అసలు జరగవు. ఎందుకంటే అనేది ఇప్పుడు ఏదో అసాధారణంగా జరుపుతున్నారు. దాని మీద కూడా వైఎస్ఆర్ పార్టీకి కూడా అభ్యంతరాలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఓట్ల తొలగింపు జరుగుతుంది, పూర్తి ఆ జాబితాలు మాకు ఇవ్వాలి, మా ఆమోదం కూడా తీసుకోవాలి అని వాళ్ళు కూడా అఖిలపక్ష సమావేశాలు జరుపుతున్నారు. అంటే మీరు అంత తీవ్రంగా నమ్ముతున్నారా? ఇప్పుడు ప్రక్రియలో మీరు చెప్పే 10 లక్షల ఓట్లే కాకుండా 15 లక్షల మృతులు, 7 లక్షల నకిలీ ఓట్లు అంటే 22 లక్షలు, 45 లక్షల ఓట్లకు ముప్పు వచ్చిందని ఒకవైపున సమాచారం మనకు. ఈ 45 లక్షల ఓట్లు తొలగించిన తర్వాత ఎన్నికలు జరపాలంటున్నారు. అంటే వైసీపీ యొక్క వైఖరిలో ఒక గజిబిజి, అస్పష్టత ఉంది. అస్పష్టత ఏంటంటే, ఒకటి వాళ్ళు సర్నేం స్వాగతించలేదు, మీద అనేక వ్యాఖ్యలు చేశారు, మా ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. అంటే తెలుగుదేశం వాళ్ళు ఐ థింక్ మై యాప్ అని ఒక యాప్ పెట్టి వీళ్ళు అసలు ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధం అని ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. వీళ్ళు ఇన్ని చేసిన తర్వాత ఇప్పుడు ఆ ఏదో ప్రామాణికంగా తీసుకొని ఆ ప్రకారమే ఆ అయ్యేంతవరకు కూడా మీరు ఎన్నికల తేదీ ప్రకటించకూడదు, ఎన్నికల సంఘం ఏకపక్షంగా వెళ్ళిందని అంటున్నారు. అంటే అప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు వేరుగా మాట్లాడాల్సింది. ఏమని, ఇప్పుడు స్థానిక ఎన్నికలు జరపకూడదు, ఈ జరపడం అంతా చాలా రాజ్యాంగ విరుద్ధం, ఇది అన్యాయంగా జరుపుతున్నారు, మేము ఎన్నికలు జరగనివ్వం అని చెప్పి ఉండాల్సింది. కాబట్టి రాజకీయంగా ఒక విధంగాను
చట్టబద్ధంగా అలాగే బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా బీసీ రిజర్వేషన్లు అక్కడ మేము ఇంతకంటే గతంలో వాడున్నప్పుడు ఆపారు. రెండోది మేము రిజర్వేషన్ లేకుండానే ఇంతకంటే చాలా ఎక్కువ ఇచ్చాము, రాజ్యసభకు పంపించాము, కౌన్సిల్కి పంపించాము అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా. అంటే బీసీ రిజర్వేషన్ల మీద కానీ స్థానిక ఎన్నికల ఓటర్ల జాబితాల మీద కానీ తెలుగుదేశం మేము వైసీపీ పార్టీకి స్పష్టమైన ఇదమిద్దమైన ఒక విధానం లేదు. కానీ దాన్ని తీసుకొని రాజకీయంగా ఒక ఆటంకం కల్పించవచ్చు, ఒక అడ్డంకి కల్పించవచ్చు అనే ఆలోచనలో పక్క వ్యూహంతో వాళ్ళు వెళ్తున్నారని చెప్పి అనుకోవాలి. ఇంకెవరైనా వేస్తే వేరే విషయంగా లేలా అప్పిరెడ్డి లాంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఐ థింక్ ఆయన ఇది కూడా కదా ఎమ్మెల్సీ కూడా ఆయన వేస్తున్నారంటే ఇది జగన్ ఆదేశం లేకుండా లేదా జగన్ నిర్ణయం లేకుండా ఇది జరిగేటటువంటి పని కాదు. ఇప్పుడు వాళ్ళు 4 రకాల కోరికలు చెప్తున్నారు. ఇది 1, 3, 10 అర్హత తేదీని తీసుకొని వాటిలో ఎన్నికల జాబితాలు తయారు చేయాలంట. 1/1/2020 ఆ తేదీ ఆపేయాలంట. 4 ఆదేశాలు. 1/1/2026 అర్హత తేదీగా తీసుకొని ఓటర్ల జాబితాలు తయారు చేయకుండా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలి. ఒకవేళ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏ వార్డు ఓటర్ల జాబితానైనా ప్రచురిస్తే దాన్ని తాత్కాలికమైనదిగా భావించేలా ఉత్తర్వులు ఇవ్వాలి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తేదీ వరకు అసెంబ్లీ ఓటర్ల జాబితాలో జరిగే అన్ని రకాల చేర్పులు తొలగింపులకు అన్నీ కూడా స్థానిక ఓటర్ల జాబితాలో వార్డుల ఓటర్లలో ప్రతిబింబించేలా ఆదేశించాలి. నామినేషన్లు దాఖలు చేసే చివరి తేదీ వరకు ఈ సవరణలన్నింటినీ చేరుస్తూ ఒక అనుబంధ ఓటర్ల జాబితాను ప్రచురించే విధంగా చేయాలి. ఈ విషయంలో మా ఆందోళనను ఎన్నికల సంఘం పట్టించుకోలేదు. దీనివల్ల స్వేచ్ఛాయుతంగా నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉండదు అని. ఇప్పుడు అసలు అది నిష్పాక్షికంగా జరగట్లేదు సర్ అని చెప్పుకుంటూ సర్ జాబితా ప్రకారం జరగకపోతే నిష్పాక్షికంగా ఉండదని చెప్పడానికి ఎలా కుదురుతుంది? సర్ అనేదాన్ని ఒక వైసీపీ మాత్రమే కాదు, నిజానికి దేశం అంతా కాంగ్రెస్ కానీ వామపక్షాలు కానీ అనేక ప్రాంతీయ పార్టీలు కానీ గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. కోర్టులో కూడా సవాల్ చేసే అవకాశం ఉంది. కోర్టులో ఓట్లు పోతున్నాయి, ఏం చేయాలని. అందువల్ల ఎన్నికలు జరగకుండా ఉంటే బాగుందని వైసీపీ భావిస్తుందా? ఈ పని ఇంకెవరైనా చేస్తే దాన్ని వెంటనే వాళ్ళు భయపడ్డారు, వెనకడుగు వేశారు అని అంటారు కదా ఆటోమేటిక్గా. కాబట్టి ఇక్కడ వైసీపీ ఎన్నికలు ఎదుర్కోవడానికి జంకుతుందా? ఇది మన అస్తిత్వానికి పరీక్ష, ఇందులో నిరూపించుకుంటాము, జోష్లో ఉన్నాము అన్నవాళ్ళు స్థానిక ఎన్నికలంటే భయపడుతున్నారా? వాటిని ఆపాలనుకుంటున్నారా? హైకోర్టు సాధారణంగా ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళు జోక్యం చేసుకోరు. జాబితా ఏది అన్నది ఎన్నికల సంఘం నిర్ణయించాలి, జాతీయ ఎన్నికల సంఘం. స్థానిక ఎన్నికలు ఎప్పుడు ఏంటన్నది రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించాలి. ఈ రెండు జరిగి ఉన్నాయి కదా, అంటే నోటిఫికేషన్ ఇవ్వటం వరకు తేదీ ఇంకా రావాల్సి ఉంది. కానీ అందువల్ల ఇది పారదర్శకత ప్రభుత్వాలకే కాదు రాజకీయ పార్టీలకు కూడా అవసరం కదా. తన వైఖరిలో ఉన్న ఈ పరస్పర విరుద్ధతను అసంబద్ధతను వైఎస్ఆర్ పార్టీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ దీని ఆధారంగా నిజంగా హైకోర్టు కనుక ఆపేస్తే అప్పుడు వైసీపీ ఎన్నికలు జరగకుండా అడ్డుపడింది, వాళ్ళు కావాలని ఒక అడుగు వెనక్కి వేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మాదే విజయం అన్న వాళ్ళు ఎన్నికలు ఇప్పుడు రాకూడదు అని ఎందుకు కోరుకుంటున్నారు అనేది ఒక ప్రశ్న. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఖచ్చితంగా నాకు తెలిసి చాలాసార్లు స్థానిక ఎన్నికలు ఒక సమయంలో జరుగుతాయి, రాష్ట్ర ఎన్నికలు ఒక సమయంలో జరుగుతాయి. 2 సార్లు ఈ జాబితాలు కోయిన్సైడ్ కావాలని ఏమీ లేదు. అవి వాళ్ళ షెడ్యూల్ ప్రకారం వాళ్ళు చేస్తారు. కొన్నిసార్లు అయితే కార్డులు కూడా వేరుగా ఇస్తారు స్థానిక ఎన్నికలకు. కార్డు కూడా స్థానిక ఎన్నికల కార్డు ఇవ్వాలని కూడా ఒక్కోసారి చేస్తుంటారు. కాబట్టి దీని వెనక ఏదో రాజకీయం ఉంది, ఖచ్చితంగా రాజకీయం ఉంది అనేది అర్థమవుతుంది. సరే.